మారబోయిన అనిల్ కుమార్ యాదవ్. కాంగ్రెస్ పార్టీలోనే పుట్టాను, కాంగ్రెస్ పార్టీలోనే పెరిగాను, నా తుది శ్వాస కాంగ్రెస్ పార్టీతోనే అంటూ వాళ్ళకి అనుకున్నది దక్కలేదు అని అంటే ఇమీడియట్ గా పార్టీలు మారిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అంటే మారబోయిన అనిల్ కుమార్ యాదవ్ మారే ప్రసక్తే లేదంటారా కాంగ్రెస్ పార్టీ? జన్మించిన రోజు మనకేం తెలియకుండా వస్తాము, మరణించిన రోజు అన్నీ తెలుసుకొని వెళ్తాము అని నాకు ఒక నమ్మకం ఉంది. ఆ జర్నీలో నాకు ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి సేవ చేసుకోవాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి. నేను ప్రతి గడప గడపకి అందరి ఇంట్లో నేను ఒక కుటుంబ సభ్యుని కావాలి అని అనేసి నా ఆశ. అంటే కాంగ్రెస్ పార్టీ పని చేసే వాళ్ళతో కాకుండా లాభ్యంగా ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం కల్పిస్తుంది అనేటటువంటి మాటకి మీరు దీంట్లో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయనుకోవచ్చు? ప్రతి రాజకీయ నాయకుడు ఏమని చెప్తాడు, నాకు 10 వస్తేనే నేను సేవ చేస్తాను, నాకు 10 వస్తేనే నేను ఇది చేయగలుగుతాను, అది చేయగలుగుతాను. ఒక పార్టీలో ఉన్నప్పుడు పదవి లేకున్నప్పుడైనా కానీ సేవ చేయొచ్చు కదా. అందరిలాగా నేనేమి నాకు 10 వస్తేనే నేను సేవ చేస్తాను, 10 లేకపోతే నేను సేవ చేయను అనే మూర్ఖులు ఉంటారు. వాళ్ళు ఈ పార్టీ, ఇంకో రోజు ఇంకో పార్టీ. పార్టీలు మారే ప్రసక్తి అయితే లేనే లేదు, క్లారిటీ ఇచ్చేస్తున్నారు. అదైతే పార్టీని వదిలే ప్రసక్తి లేదు. ఎలాంటి పదవులు మీకు పార్టీ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ జెండాను వీడేదైతే లేదు అంట. వీడేది లేదు. స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు. గడ్డం ప్రసాద్ కుమార్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున ఆయనకి ఎలాంటి పదవులు లేనప్పుడు కూడా మిమ్మల్ని ఆయనతో మేము అబ్జర్వ్ చేసాం, ఆయనతో ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నారు. అంటే మీ రాజకీయ గురువు ఆయన అనుకోవచ్చా? మా కుటుంబ సభ్యుడు, మా సోదరుడు, మా మంచి చెడ్డల్లో ఉంటాడు. పదవి ఒకటే కాదు మేడం, ఆయన ప్రజలకి, ఆయన అసెంబ్లీ వరకు శాసనసభ్యుడు. మా ఇంటికి వస్తే మా సోదరుడు, మా ఆప్తుడు, మా కుటుంబ సభ్యుల్లో ఒకడు. దేవుడు పైవాడు ఏదో ఒక దారి చూపిస్తూ ఉంటాడు. నాకంటూ దేవుడు ఒక మనిషిని ఇచ్చిండు. ఖచ్చితంగా ఆయన పదవి ఉన్నా పదవి లేకున్నా, ఆయన అధికారంలో ఉన్నా అధికారం లేకున్నా నా ప్రయాణం ఆయనతోనే, అందులో ఎటువంటి సందేహం లేదు. స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడిగా ఉన్నారు కదా, మరి ఎందుకు ఇప్పటివరకు ఆయన ఎలాంటి పదవి ఇప్పించలేకపోయారు? నేను ఒకవేళ నా ఇంట్లో నా తండ్రి సభాపతి అయితే ఎలా ఉండేదో, నాకు ఆయన దగ్గర అదే గౌరవం ఉంటుంది, నన్ను అదే విధంగా చూసుకుంటాడు. ఇంకా అంతకన్నా పదవి ఏమున్నది కదా. ఖచ్చితంగా పదవి ఆయన అనుకుంటే పదవి ఇప్పించడంలో ఏముంది, అదేం పెద్ద సమస్య ఏం కాదు. ఖచ్చితంగా మీరు ఎప్పుడు పదవి అంటారు. అంటే ఇక్కడ నియోజకవర్గంలో ఇలాంటి మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది, ఈ డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది, నాకు కనుక ఈ అవకాశం వస్తే నేను ఇలాంటి కార్యక్రమాలు నేను చేయాలనుకున్నాను అనేటటువంటివి మీరు ఒక ఎమ్మెల్యే పదవిలోనే కావచ్చు, ఏదైనా కానివ్వండి, ఒక పదవి మీకు ఉంది అని అనుకుంటే మీ శేర్లింగం ప్రజలకు మీరు ఏం చేస్తారు? నాకు పొద్దున్న లెగుస్తే నాకు ప్రజలకి ఏ సమస్యలు ఉన్నారు, వాళ్ళు నా దృష్టికి ఏది తీసుకొస్తారో, లేకపోతే ఎవరు నాతో కలిస్తే వాళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కరిద్దాము అనే ఆలోచనతో ఉంటాను. కానీ 10 వస్తేనే పని చేయాలి, 10 లేకపోతే పని చేయొద్దు అనే ఆలోచన ఉండదు. అంటే నిత్యం ఎప్పుడు ప్రజల మనిషిగా ప్రజలతోనే మమేకం అవుతూ కాంగ్రెస్ పార్టీ అంటే అంత ప్రాణం పెడుతూ, చిన్నతనం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అంత అభిమానం అమ్మ. తన తండ్రి కోరిక నెరవేర్చడానికి నా కొడుకు కాంగ్రెస్ పార్టీలో చేరిండు, అది నేను గర్వంగా ఫీల్ అవుతుంది. ఒక రాజకీయ నాయకుడికి ఎలాగైతే సపోర్టివ్ గా ఉంటారో ఆ విధంగా పదవి లేకపోయినా అంతకన్నా ఎక్కువగానే ఆయన చుట్టూ నిత్యం జనంతో ఉంటున్నారు కదా. మీ బాబుని ఎలాంటి స్థాయిలో మీరు చూడాలనుకుంటున్నారు? ఈ రోజు మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్ ఉన్నదంటే నా భర్త వల్లనే ఉంది. ఆ రోజులలో భూ కబ్జాలు, గుండాగిరి అవి ఇవి చేసి కబ్జా చేసి స్కూల్ లేకుండా చేయాలని చాలా మంది చూసిండ్రు. ఆ స్కూల్కి ఎప్పుడైనా నా కొడుకులు
ఏ సహాయం కావాలంటే వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.